ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకొని కార్యారంభము కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క ఈ సందర్భాన్ని తలస్తూ మనము ఆరంభము అంతము అని 7 సంఘాల గురించి మనము తలస్తూ ఉన్నాం. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములకు శుభమని చెప్పేటువంటి యొక్క వర్తమానము 7 సంఘములకు. కాబట్టి ప్రకటన గ్రంథములో మనకి మాటలు రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం 1:4 ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి సంఘములకు రాస్తూ ఉన్నాడు. సంఘములకు రాస్తూ సంఘములో ఉన్నటువంటి యొక్క దూత సంఘముకు దూత. ఈ దినము కూడా మనము తలంచవలసినటువంటి యొక్క విషయం ఏమిటి అని అంటే 4వ సంఘాన్ని గురించి మనము తలంచుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఎవరికి రాస్తున్నాడు? తుయతైరలో ఉన్న సంఘపు దూతకు. సంఘానికి ఎవరు ఉండాలి అంటే దూత అంటే దాసుడు, దేవుని దాసుడు. కాబట్టి దినాలలో సరే కొన్ని సంఘాలకు దూతలు లేరు, సేవకులు లేరు. ఎందుకంటే మాకు సేవకులు అవసరం లేదండి, మేమే సేవకులము, మేము చేయగలమని చెప్పేసి పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఉన్నారు. అది దైవికంగా ఎంతవరకు క్రమమో వారికే ఎరగాల. అయితే బైబిల్లో చెప్పినట్టు 7 సంఘములకు దూతలు ఉన్నారు. సంఘము యొక్క దూతకు రాస్తూ ఉన్నాడు. సంఘం యొక్క బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చినాడంటే సంఘపు దూతకు. అందుకనే రేపు వచ్చే దూతను అడుగుతాడు. ఆ సంఘం దైవ సేవకుని పని ఏంటంటే సంఘం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లు పరిచారకులు సంఘము దేవుని ఎదుట నిలబెట్టడానికి వాక్యము చేత ఉదక స్థానము చేయించినటువంటి విధానము. కాబట్టి క్రీస్తుకు కలిగినటువంటి యొక్క సంపూర్ణతలోనికి సంఘము రావాలి అని అంటే 4 రకాల పరిచర్య అవసరం. అపోస్తుల బోధ, తర్వాత ప్రవక్తలుగాను, అంతేకాదు సువార్థికులు, తర్వాత పరిచారకులు, పరిచర్య చేసేటువంటి వారు, కాపరులు. ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి సత్యం. అందుకనే సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. పరిచర్య చేసేటువంటి వారులారా మనం జాగ్రత్తగా గమనించవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి 18వ అధ్యాయ వచనం ప్రకటన గ్రంథము 2:18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిపోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనము నేను ఎరుగుదును. చూడండి, ఇక తుయతైర సంఘము ఏ విధంగా ఉందంటే క్రియలు, 2వది ప్రేమ, 3వది విశ్వాసము, 4వది పరిచర్య, నీ సహనము ఎంత ఓర్పు కలిగి ఉంది నేను ఎరుగుదును. మొదట నీకున్న మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదము. చూసినారా ఆరంభంలో ఏ విధంగా ఉంది? తుయతైర అనేటువంటి యొక్క ఈ సంఘము, తుయతైర సంఘము అంటే శ్రమల వాసన అనేటువంటి అర్థం. తుయతైర అంటే అర్థం ఏంటంటే శ్రమల వాసన. కాబట్టి ఆరంభంలో ఏ విధంగా ఉన్నదో చూడండి, ఎంత మంచిగా ఉన్నదో చూడండి. ఆ తర్వాత ఏమైందట? 20వ వచనం, ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎన్ని మోపుతున్నాడంట? ఆ సంఘంలో ఒకటే తప్పున్నదంట. ఏంది అంటే తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని ఉండనిస్తున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తుంది. ఏమున్నదట? ఈ యొక్క తుయతైర సంఘములో యెజబేలు అనేటువంటి స్త్రీ ఉంది. ఎంతమందికి యెజబేలును గురించి తెలుసో? ఈ దినంలో ఆహాబు రాజు కాలము, యెజబేలు చేతగానటువంటి యొక్క రాజు. యెజబేలు ఏలుతుంది. అందుకనే భార్యకు అమ్ముడు పోయినోడా అన్నాడు. భార్యకు అమ్ముడు పోయినటువంటి వాడుగా ఉన్నాడు ఆహాబు రాజు. కాబట్టి యెజబేలు రాణి 450 మంది ప్రవక్తలను పెంచుకుంటూ దేవుని వాక్యానికి భిన్నంగా చెప్తుంది. అంతేకాదు దేవుడి దాసుడి యొక్క ఏలియా లాంటి వాళ్లకు ఎదురు తిరిగిందిగా ఉంటుంది. ఈ దినాల్లో సంఘాలలో, లేక తుయతైర సంఘం లాంటి దినాలలో ఉన్నాము మన సంఘాలలో.
యెజబేలు లాంటిది తప్పుడు బోధలు, దుర్మార్గమైనటువంటి యొక్క విషయాలు నేర్పిస్తున్నటువంటి యొక్క యెజబేలు రాండ్లు అంటే సంఘాలు ఏ విధంగా ఉంటున్నట్టు స్థితిలో ఉన్నామో మనం ఎరగాల. పురుషులుగా ఉన్నటువంటి మనము చేతగాని వారంలాగా వాళ్ళు నడిపించేటువంటి తప్పుడు పద్ధతులకు లోబడేటువంటి వాళ్ళలాగా ఉన్నాం. కాబట్టి ఏ విధంగా ఉంటున్నామో, అందుకనే యెజబేలు యొక్క స్త్రీ అని ఉంటుందంట. ఎందుకు ఈమె తప్పుడు నేర్పిస్తా ఉంది. తాను ప్రవక్తినని చెప్పుకొనిస్తున్న యెజబేలు ప్రవక్తిని, ఆమె బోధకురాలైపోయింది. ఏం చేయడానికి? తప్పుడు బోధ చేయడానికి. ముసలిదైనా కూడా రంగులు వేసుకొని సొమ్ములు వేసుకొని ఆ బిడ్డ మీద కూర్చుంది. ఎత్తేసినారు. ఎంతమందికి యెజబేలు దాని గురించి తెలుసో జాగ్రత్త చదవండి. సంఘంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? యెజబేలు రానిలాగా తప్పుడు బోధలు నేర్పించే వారిలాగా ఉంటున్నామా? అందుకొరకనే గమనించండి, తుయతైర యొక్క సంఘంలో ఎవరున్నారంటే యెజబేలు లాంటి స్త్రీని నీవు ఉండనిస్తున్నావు అంట. జారత్వం నేర్పుతుంది. విగ్రహములకు బయలర్పించిన వాటిని తినడానికి దాసులను, సేవకులకు తప్పుడు బోధలు నేర్పించి సేవకులను తయారు చేస్తా ఉంది. దినాల సంఘాలలో ఇట్లాంటి తప్పుడు బోధ చేసే సంఘాలు, యెజబేలు రానికి లోబడి చేసేటువంటి సేవకులు తయారైనటువంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి మోసపుచ్చేటువంటిది మోసపరుస్తూ ఉందట. 21వ వచనము, మారు మనసు పొందుకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారతోను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఎంత సమయం ఇచ్చినా కూడా మారు మనసు పొందలేదు. ఇంకా దుర్మార్గంగా, ఇంకా తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతులను నేర్పిస్తా ఉంది దాసులకు. అయినా దేవుడు దానికి అవకాశం ఇచ్చినాడంట. ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి దినాల్లో ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే అవకాశాన్ని మనము సద్వినియోగపరచుకోవాలి. ఇదిగో మారు మనసు పొందకు నేను దానికి సమయం ఇచ్చితేని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. దేవుడు అవకాశం ఇచ్చినాడు. యెజబేలు రానికి ఎంత దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నదో అయినా దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఎక్కువ రోజులు బతికింది. చివరికి అవకాశం పోగొట్టుకుంది. ఆ యొక్క పైనుంచి కింద పడిపోయి కుక్కలు తిన్నాయి. ఎంత భయంకరమైన విషయం. అందుకనే ఇంకా మారు మనసు పొందకుండా అదే దుర్మార్గంగా తప్పుడు పద్ధతుల్లో దేవునికి వాక్యానికి భిన్నంగా వెళ్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. ఈ దినాలలో సంఘాలు ఎవరికి తోచినట్లు వారి సిద్ధాంతాలు, వారి ఉద్దేశాలు మోసయుక్తంగా జరిగించే దినాలలో ఉన్నాం. కాబట్టి తుయతైర సంఘం యొక్క పరిస్థితులను గురించి మాట్లాడుతున్నటువంటి మాట, మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినాడు. నీకు నాకు అంతే. ప్రభు రాకట ఆలస్యం చేస్తూ అందరూ మారు మనసు పొందాలని మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎరగకుండా ఇంకా ఆ యొక్క దేవుడిచ్చేటువంటి అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకుండా ఉంటే రేపు వచ్చి జరిగే నష్టం ఏంటిది అని అంటే గమనించండి. ఇదిగో దాన్ని నేను మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితే గాని వారిని బహుశ్రమలు పాలు చేస్తాడంట. ఓ పరిచారకుడా, సేవ చేసేవాడా, నువ్వు దేవుని మాట వింటున్నావా? యెజబేలు రాని యొక్క మాట విని నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే రేపు యెజబేలు రానికి కూడా ఏమవుతుందంటే మంచం పట్టిస్తాడు. దాంతో ఎవడైతే వ్యభిచరించినాడంటే దాని మాటలు విని దాని మాటల ప్రకారం చేసినాడో వాని కూడా బహుశ్రమల పాలు చేస్తానంటున్నాడు. అందుకనే దాని విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేస్తాడు. మారు మనసు పొందవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఎక్కడైతే మనం తప్పిపోయినామో, దేవుని వాక్యానికి తప్పుడు పద్ధతుల్లో వెళ్తున్నామో దాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 23, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను మన హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఫలమిచ్చుటకు ఇస్తాడు అంటే దేవుడు. అందుకనే మనం ఏం ఫలం పొందుతాం రేపు ప్రభు వచ్చినప్పుడు? దేవుని యొక్క సంఘములో సేవ చేస్తున్నాము. స్త్రీలారా, సహోదరులారా, సహోదరులారా, ఏ విధంగా మనం చేస్తున్నాం? రేపు ప్రభు వస్తున్నాడు కాబట్టి మనం ఏ ఫలం పొందుతామో మన మీదనే ఉంటుంది ఆ విషయంలో. 24వ వచనము, అయితే తుయతరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపగా సాతాను యొక్క గూఢమైన సంగతులు ఎరగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా మీ పైన మరి ఏ భారం పెట్టను. అక్కడ కొంతమంది సైతాన్ యొక్క మాట వినకుండా ఆ తప్పుడు పద్ధతులకు లోబడకుండా
ఎరగమన్నట్టుగా ఉన్నటువంటి వారు ఉన్నారంట. వారి గురించి చెప్తున్నారంట, మీ మీద ఏ భారము పెట్టను అంటే 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఈ దినాలలో సంఘాలు ఎక్కడ చూసినా 2 రకాల గుంపులు ఉంటున్నాయి. 2 రకాల గుంపులు ఉన్నాయి. అందుకని యెజబేలును అనుసరించే గుంపు ఉంది, దేవుని అనుసరించేటువంటి గుంపు కూడా ఉన్నది. వారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారం ఇచ్చదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారు కుమ్మరవాని పాత్ర వలె పగలగొట్టును, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వింటావా? దేవుని మాట వింటే మేలు పొందుతాం. అందుకనే నా మాట విని నన్ను పంపిన వాడిని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. మాట వింటావా? ఆదాము మాట వినలేదు, దేవుని యొక్క దృష్టికి నేరస్తుడైనాడు. నీవు నేను ఆ విధంగా కాకుండా మాట విందాం. తుయతైర సంఘానికి 2 విషయాలుగా ఉన్నట్టు 2 రకాలుగా వాళ్ళు ఉన్నారు. యెజబేలు బోధ వినేటువంటి తప్పుడు పద్ధతులు ఉన్నారు, బోధ వినకుండా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నారు. నమ్మకంగా ఉన్నటువంటి వారికి దేవుడు ఇనుపదండముతో వారిని ఏలుటకు వారికి అధికారం ఇస్తున్నాడు. అంతేకాదు అతనికి వేకువ చుక్క ఇచ్చదను, తెల్ల రాతిని ఇస్తానంటున్నాడు. కాబట్టి ఏ గుంపులో ఉన్నావు, ఏ భాగంలో ఉన్నాం? భయంకర దినాల్లో ఉన్నాం. తుయతైర సంఘం ప్రారంభంలో ఎంత చక్కగా ప్రారంభించబడింది చూడండి, ఎంత మంచిగా ఉన్నటువంటి సంఘం. క్రియలు, ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనము ఇవన్నీ ఉన్నాయి. అందులో ఎట్లా వచ్చింది చేరింది ఎవరంటే యెజబేలు రాణి. ఈ దినాల్లో కూడా ఎంతో చక్కగా ప్రారంభించబడి ఈ పరిచర్యలో ఇట్లాంటి వాళ్ళు బయలుదేరి సంఘాలను పాడు చేసి తప్పుడు సిద్ధాంతాలు తీసుకొని వెళ్ళి భయంకరంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. అంతేకాదు అదే సంఘాలలో మనం 2వ భాగంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వారికి కలిగేటువంటి లాభము, ఆ పైన తప్పిపోయేటువంటి వారికి వచ్చే నష్టం, ఈ 2 విషయాలు ఎరిగి కార్యారంభం కంటే కార్య అంతము మేలు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినాడు. ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది తీర్మానం కలిగి మనం జీవిస్తే మేలు క్షేమం పొందుతాము. లేదని అవకాశాన్ని మనం నష్టపరుచుకుంటే రేపు మనమే బాధ్యులం. కాబట్టి వచ్చేటట్టు మనము ఏ విధంగా ఉన్నామో మనము పరీక్షించుకుందాం గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, తుయతైర సంఘాన్ని గురించి యెజబేలు రాణి ఆహాబు కాలంలో, ఏలియా గారి కాలంలో ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. తప్పుడు సిద్ధాంతాలు, ప్రవక్తలు ఎక్కువైపోయినారు. ఒక్కడే ఏలియా నిలబడ్డాడు. ప్రభా, ఈ రోజుల్లో ఎవడు సేవకులు కూడా అంతే, పరిచారకులు కూడా అంతే, నిలబడలేకుండా పోతున్నటువంటి దినాల్లో ఉన్నాము. తప్పుడు పద్ధతులకు, నీతి లేని జీవితాలకు, మోసాలకు జీవించే దినాల్లో ఉన్నాం. ఏలియా లాగా నిలబెట్టండి తండ్రి. ఇక్కడ కూడా కొంతమంది ఇనుప దండంతో ఏలేటువంటి వాళ్ళు ఉన్నారన్ను. ఆ జాబితాలో నీ బిడ్డలను నిలబెట్టి బలపరిచి నీ కృప చూపమని ఇచ్చిన సమయాన్ని బట్టి చెల్లిస్తూ మేలుగా జ్ఞాపకం చేసుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక కన్య సావాసం చేరిన మనకు తండ్రి ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.